your purposes in us. In Jesus' name I pray. Amen. We've been talking about how the Lord Jesus Christ bore our sins in his own body. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తానే తన శరీరమందు మన పాపములను మోసుకున్నటువంటి విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం. And how that behooves us to give our own bodies to him as living sacrifices. ఆ విషయాన్ని నేర్చుకోవటం ద్వారా మరి మనము మన శరీరాలను దేహాలను దేవునికి సజీవ యాగముగా ఎలా సమర్పించుకోవాలో మనం నేర్చుకుంటున్నాం. In connection to that, మరి దాని కొనసాగింపుగా we are talking about what a Christian can lose if he does not give his body to God as a living sacrifice. క్రైస్తవుడు తన దేహాన్ని సజీవ యాగముగా దేవునికి సమర్పించకుండా ఉన్నట్లయితే ఏమేమి కోల్పోతాడో మనం నేర్చుకుంటున్నాం. I know that we've come a long way from speaking about the cross of the Lord Jesus Christ. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సిలువను గురించి మాట్లాడుతూ మనం చాలా దూరం ప్రయాణం చేశాం. But you must keep in mind that meditating upon the cross should bring results in the Christian life. మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే సిలువను గురించి ధ్యానం చేయటం మనందరి జీవితంలో, మన క్రైస్తవ జీవితంలో అది ఒక ఫలితాన్ని ఇచ్చేటువంటిదిగా ఉండాలి. The cross should have a practical effect in our lives. సిలువను గురించి ధ్యానించి నేర్చుకున్నటువంటి విషయాలు మన జీవితంలో ఆచరణాత్మకంగా మనం కొనసాగించే వారంగా ఉండాలి. And remember, Peter said in the passage that we've been considering for many days now, గడిచిన అనేక దినాలుగా మనం ధ్యానిస్తూ వచ్చినటువంటి మొదటి పేతురు పత్రికలో విషయం in chapter 2 verse 24, 2వ అధ్యాయం 24వ వచనంలో, that he bare our sins in his own body and there are results of that. ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకున్నాడు అన్న దానికి ఫలితాలు ఏంటంటే that we may be dead to sins. అందులో మొట్టమొదటిది మనం పాపముల విషయమై చనిపోయిన వారమై ఉన్నాం. And live unto righteousness. నీతి విషయమై జీవించేటువంటి వారంగా ఉన్నాం. If this is not produced in the born again believer, ఒకవేళ తిరిగి జన్మించినటువంటి క్రైస్తవుడి జీవితంలో ఇది జరగకపోతే there is no point in meditating upon the cross. కలువరి సిలువను గురించి ధ్యానించటంలో ఏమాత్రం అర్థం ఉండదు. So that's why we are trying our best to make a practical application of the cross in the Christian's life. అందుకొరకే క్రైస్తవుని జీవితంలో సిలువ అనేటువంటిది ఒక ఆచరణాత్మకమైన విషయముగా ఉండునట్లు మనందరం ప్రయత్నం చేస్తున్నాం. What does the cross produce in your life? సిలువ నీ జీవితంలో ఏమి సాధిస్తుంది? It produces death. అది నీ జీవితంలో మరణాన్ని తీసుకొని వస్తుంది. And that death should be seen practically in our lives as we give our bodies to God as a living sacrifice. మన శరీరాలను సజీవ యాగముగా దేవునికి సమర్పిస్తున్నప్పుడు మనం మరణించినటువంటి వారం అనేది మనకు గుర్తు చేస్తుంది. There are many good things with which we may encourage ourselves to give our bodies to God as a living sacrifice. మన శరీరాలను దేవునికి సజీవ యాగంగా సమర్పించుకోవడానికి అనేకమైనటువంటి మంచి విషయాలు మనం చూస్తూ వచ్చాం. And most of us are familiar with those good things. ఆ మంచి విషయాలు మనందరికీ తెలియనివి కావు, మనందరికీ బహుగా తెలిసినటువంటి విషయాలే. But it's the negative things that many Christians are not familiar with. అయితే దానికి వ్యతిరేకముగా మంచి విషయాలు కానటువంటివి చాలా మంది క్రైస్తవులకు తెలియదు. We have begun looking at what those are. అవేంటో మనం నేర్చుకుంటూ వస్తున్నాం. We have seen that a Christian can lose his fellowship with Jesus Christ. ఒక విశ్వాసి మరి తాను యేసుక్రీస్తుతో సహవాసాన్ని పోగొట్టుకుంటాడు అన్నటువంటి విషయాన్ని మనం నేర్చుకున్నాం. If he doesn't make sure that he gives his body as a living sacrifice. మన శరీరాలను దేవునికి సజీవ యాగముగా సమర్పించకపోతే ఒకటి మనం దేవునితో సహవాసాన్ని కోల్పోతాం. Secondly, if we continue committing sins, we lose our testimony. రెండవది మనం పాపంలోనే కొనసాగుతున్నట్లయితే మన సాక్ష్యాన్ని మనం పోగొట్టుకుంటాం. These are not small things at all. ఈ రెండు కూడా చిన్న విషయాలు అనుకోవడానికి వీల్లేదు. If you lose your fellowship with Jesus Christ, యేసుక్రీస్తుతో నీ సహవాసాన్ని పోగొట్టుకుంటే you lose his presence. ఆయన సన్నిధికి దూరం అయిపోతావు. That means you lose his leading and guidance in your life. ఆయన నడిపింపును, ఆయన మార్గదర్శకతను మనం పోగొట్టుకుంటాం. That means you will not be in the center of his will anymore. దాని ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క చిత్తమనే కేంద్రంలో మనం నిలిచి ఉండేటువంటి అవకాశం ఇక ఉండదు. That means you will not be able to prove what is that perfect will of God for your life. దేవుని పరిపూర్ణమైన చిత్తం నీ జీవితంలో ఏమైనదో
నీ జీవితం ద్వారా చూపించడానికి ఇక అవకాశమే ఉండదు. You will become of all men most miserable if you lose that presence of Jesus Christ and his fellowship. దేవుని సన్నిధిని, ఆయనతో ఉన్న సహవాసాన్ని పోగొట్టుకున్నట్లయితే మన జీవితం చాలా దిగజారిపోయిన దయనీయమైన స్థితిలో ఉంటుంది. If you lose your testimony, నీవు నీ సాక్ష్యాన్ని పోగొట్టుకుంటే it will take a lifetime to get it back. ఆ సాక్ష్యం తిరిగి సంపాదించుకోవడానికి నీ జీవిత కాలమే పట్టవచ్చు. And you cannot do anything to get it back really except get back into fellowship with Jesus Christ. ఆ తిరిగి సాక్ష్యాన్ని పొందుకోవడానికి నీవు స్వతహాగా చేయగలిగింది ఏమీ లేదు, కానీ తిరిగి ఆయన సహవాసంలోనికి రావటం తప్ప మరేమీ లేదు. And it will be the Lord who may help you to get your testimony back. ఆయన సహవాసంలోని తిరిగి వచ్చినప్పుడు ప్రభు తానే మరలా నువ్వు ఆ సాక్ష్యాన్ని పొందుకొనగలిగిన కృప అనుగ్రహిస్తాడు. But it's not going to be an easy process. It will be a very painful experience. పోగొట్టుకున్న సాక్ష్యాన్ని తిరిగి సంపాదించుకోవటం అంత సులభమైనది కాదు. అది చాలా బాధాకరమైనటువంటి విషయముగా ఉంటుంది. You will experience a lot of pain and suffering in the process. తిరిగి ఆ స్థితిలోనికి రావడానికి ఎంతో నొప్పిని, బాధని నీ జీవితంలో అనుభవించి రావాల్సి వస్తుంది. People will not trust you easily again. ఇక మీదట ప్రజలు నిన్ను అంత సులభంగా నమ్మేటువంటి పరిస్థితులు ఉండవు. So don't take it lightly at all. కాబట్టి సాక్ష్యం పోగొట్టుకోవటం అనేటువంటి విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. There's another thing that Christians can lose. క్రైస్తవుడు మరలా పాపం చేస్తే పోగొట్టుకునేటువంటి విషయాల్లో మరొకటి. Look at Romans chapter 8 and verse 16. రోమాపత్రిక 8వ అధ్యాయం 16వ వచనాన్ని, దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. 8:16 మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. 8:16. Yes. So the Spirit itself beareth witness with our spirit that we are the children of God. మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. What is this? ఇదేంటి? This is called the assurance of salvation. ఇది మన రక్షణ యొక్క నిశ్చయత. When we are saved, the Holy Spirit gives us the assurance మనం రక్షించబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు రక్షణ నిశ్చయతనిస్తున్నాడు. that we are forgiven of our sins, మనం పాపాల విషయంలో క్షమించబడ్డామని, that we have been saved, మనం రక్షించబడ్డామని, and that we have a hope in heaven. మనకు పరలోకమందు నిరీక్షణ ఉన్నదని. When a Christian is born again, or when a sinner is born again, ఒక పాపి తిరిగి జన్మించిన అనుభవంలోనికి వచ్చినప్పుడు he is not left in doubt by God. ఒక వ్యక్తి రక్షణలోకి వచ్చినప్పుడు సందేహాలతో విడిచిపెట్టబడడు. He will not say, I think I'm saved, or I may be saved, or I hope I will be saved. బహుశా నేను రక్షించబడ్డానేమో, బహుశా నేను రక్షించబడతానేమో, లేకపోతే నాకు నిరీక్షణ ఉన్నది నేను రక్షించబడతానని ఇలాంటి మాటలు అంటుంటాడు. You will have the assurance because the work of giving the assurance is the Holy Spirit's. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం నీ జీవితంలో రక్షణ నిశ్చయతను కలగజేస్తుంది. So you have this strong confidence that you're going to heaven one day. నేను నిశ్చయముగా పరలోకానికి వెళ్తాను అన్నటువంటి ఆ ఖచ్చితమైన నిశ్చయత నీ జీవితంలో కలిగి ఉంటావు. But when a born again Christian sins, అయితే తిరిగి జన్మించినటువంటి క్రైస్తవుడు దేవుని బిడ్డ పాపం చేసినప్పుడు one of the first things that happens is that he loses this assurance of salvation. అతని హృదయంలో జరిగేటువంటి మొట్టమొదటి కార్యం ఏంటంటే తన రక్షణ నిశ్చయతను కోల్పోతాడు. He loses that confidence that he is a child of God. నేను దేవుని బిడ్డను అన్నటువంటి నిశ్చయతను కోల్పోతాడు. Why does this happen? ఎందుకు ఇలా జరుగుతుంది? You see here, it is the Holy Spirit who bears witness with our spirit. ఇక్కడ దేవుని వాక్యం అంటుంది మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. When you sin, you are sinning against God and you're grieving the Holy Spirit. నీవు పాపం చేస్తున్నప్పుడు దేవునికి విరుద్ధంగా పాపం చేస్తున్నావు, పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నావు. Look at Ephesians chapter 4. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలోనికి రండి. Look at verses 29 to 31. 29 నుంచి 31 వచనాలు. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించుడి. When you engage in any of these sins, you grieve the Holy Spirit. ఈ విధమైన పాపాలు వేటిల్లో కూడా నువ్వు నిమగ్నమైతే పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తావు. And when you grieve the Spirit of God, He stops His ministry of giving you assurance. దేవుని ఆత్మను దుఃఖపరిస్తే
నిశ్చయత కలగజేసేటువంటి పరిచర్య నీ జీవితంలో ఆయన ఆపివేస్తాడు. He cannot continue giving that assurance. నీకు ఆ నిశ్చయతను ఇక ఆయన ఏమాత్రం కలిగించలేడు. And you cannot have this confidence by yourself in the flesh. నీకు నీవుగా శరీరంలో ఈ నిశ్చయతను ఎంత మాత్రం కలిగి ఉండలేవు. Some people think, the unsaved, I'm going to heaven because I'm good, I'm doing good work. రక్షణ పొందనటువంటి కొంతమంది అనుకుంటారు, నేను మంచి క్రియలు చేస్తున్నాను కాబట్టి నేను పరలోకానికి వెళ్ళిపోతాను అనుకుంటారు. You see, they put their faith in something they do. వారు ఏమి చేస్తున్నారో దాని మీద వాళ్ళ విశ్వాసాన్ని ఉంచుతారు. But deep inside their heart, they don't have the assurance. కానీ వారి హృదయాంతరంగంలో ఆ నిశ్చయత వారికి ఎంత మాత్రం ఉండదు. Anybody who puts faith in things instead of Jesus Christ, యేసు క్రీస్తునందు కాకుండా వారి విషయాల్లో వారి క్రియల్లో విశ్వాసం ఉంచితే నిశ్చయతను పొందలేరు. will never have assurance. వారి జీవితంలో ఎన్నడూ నిశ్చయత కలిగి ఉండలేరు. But you as a born again Christian know in your heart, అయితే నీవు తిరిగి జన్మించిన క్రైస్తవుడిగా నీ హృదయంలో నువ్వు ఎరిగి ఉన్నావు. and nobody can shake that confidence. ఆ నిశ్చయతను ఆ నమ్మకాన్ని నీ జీవితం నుండి ఎవరు తొలగించలేరు. No argument can remove that confidence. ఏ వాదన కూడా నీ హృదయంలో ఉన్నటువంటి ఆ నిశ్చయతను తీసివేయలేదు. If you don't have that assurance, ఒకవేళ నీకు అలాంటి నిశ్చయత లేకపోతే you have to examine yourself to see whether you are living in sin. నీవు నీ హృదయాన్ని ఒకసారి పరిశోధించుకొని ఒకవేళ నేను ఏమైనా పాపంలో జీవిస్తున్నానా అని నీ హృదయాన్ని పరీక్షించుకోవాలి. Do you have displeased God perhaps నువ్వు దేవునికి ప్రీతికరంగా and grieved the Holy Spirit? నీవు పరిశుద్ధాత్మను దుఃఖపరిచావు కాబట్టి. So you don't have that assurance because a born again Christian who sins will not have the assurance. నీ హృదయంలో ఆ నిశ్చయత ఉండదు. ఎందుకంటే తిరిగి జన్మించిన క్రైస్తవుడు మరలా పాపంలో పడితే ఆ నిశ్చయతను కోల్పోతాడు. What happens is when you grieve the Holy Spirit, నీవు పరిశుద్ధాత్మను ఎప్పుడైతే దుఃఖపరుస్తావో you quench him. నీవు అతన్ని ఆయాసపరుస్తావు. That means he stops his work in you. It is quenched. ఆయన నీ జీవితంలో తన పనిని ఆపివేస్తాడు. Thank God he doesn't leave us and go away like he did in the Old Testament. పాత నిబంధనలో తన భక్తులను విడిచి వెళ్ళిపోయినట్టుగా ఆయనైతే మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోడు గాని, But he's grieved and he stops working in you. ఆయన దుఃఖపడి నీ జీవితంలో కార్యము చేయకుండా ఆగిపోతాడు. And this is a very dangerous condition to live in. ఇదొక విశ్వాసికి తన జీవితంలో చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. If you are really born again and if you have sinned and have lost your assurance, ఒకవేళ నువ్వు నిజముగా తిరిగి జన్మించిన క్రైస్తవుడై పాపం చేసి ఆ నిశ్చయతను కోల్పోతే you will be tormented with doubts about your salvation. నీ రక్షణ గురించి అనేకమైన సందేహాలతో నువ్వు చిత్రహింసలు పెట్టబడతావు. Was I really saved? నేను నిజంగా రక్షించబడ్డానా? Was my faith genuine? నా విశ్వాసం సరైనటువంటిదేనా? Did I really trust Jesus Christ or something else? నేను నిజంగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచానా లేకపోతే వేరే విషయాన్ని నమ్ముతున్నానా? Am I really born again? నేను నిజంగానే తిరిగి జన్మించానా? Or am I mistaken about the whole thing? లేకపోతే ఈ విషయాలన్నిటి గురించి నేను పొరపాటుగా అవగాహన చేసుకున్నానా? You can really get tormented by these thoughts. నీ హృదయం అంతా కూడా చాలా చిత్రవద అనుభవిస్తుంది. And you will struggle with fear and doubt day in and day out. ప్రతి దినము భయముతోను సందేహాలతోను నింపబడతావు. And it can really affect your health. అది నీ ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపిస్తుంది. I'm talking about Christians who really walk with Jesus Christ. మరి యేసు క్రీస్తుతో యథార్థముగా నడిచేటువంటి క్రైస్తవుల గురించి నేను మాట్లాడుతున్నాను. Well, what can happen is ఏమి జరగవచ్చంటే that you continue in sin నీవు పాపములో కొనసాగుతుంటావు. and you lose this sense of guilt and loss in your life. ఈ అపరాధ భావన పోగొట్టుకుంటున్నాను అన్నటువంటి ఆ యొక్క ఆలోచన స్పర్శ నీ జీవితంలో పోగొట్టుకుంటావు. After some time you just lull yourself to sleep. కొన్నిసార్లు ఇక ఆ విధంగా నువ్వు అదే స్థితిలో నిద్రించడానికి ఇష్టపడతావు. And you lost your the assurance of your salvation. You learn to live with it. నువ్వు రక్షణ నిశ్చయతను పోగొట్టుకున్నావని ఇక అదే స్థితిలో జీవించడానికి ఇష్టపడతావు. It is horrible. That's not what God wants for you. అది చాలా భయంకరమైనది. అందుకే దేవుడు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. And don't think it's a simple thing because it doesn't end with that. It leads to something else. ఇది పర్వాలేదులే, చిన్న విషయమే అనుకోవచ్చు.
అది నిన్ను ఇంకా భయంకరమైన ప్రమాదంలోనికి నెట్టివేస్తుంది. As we are going to see what else can happen to a Christian. ఒక క్రైస్తవుడికి ఇంకా ఏమి జరగబోతున్నాయో పాపం చేస్తే మనం ఇంకా ముందుకు చూడబోతున్నాం. Remember, this is a downward journey. ఈ విధంగా నువ్వు పాపం చేస్తున్నట్లయితే నీ ప్రయాణం ఇక పైకెళ్తున్నట్టుగా ఉండదు, నువ్వు దిగజారిపోతున్నట్టుగా నీ ప్రయాణం ఉంటుంది. God doesn't kill you with one shot. దేవుడు ఒక్క దెబ్బతో నిన్ను చంపడానికి ఇష్టపడాడు. He warns you and allows you to learn some lessons. ఆయన నిన్ను హెచ్చరిస్తాడు, నీవు కొన్ని పాఠాలు నేర్చుకున్నట్లుగా నిన్ను అనుమతిస్తాడు. He deals very patiently with you and me. ఆయన నీతో నాతో చాలా సాత్వికముతో, ఓపికతో, సహనంతో పనిచేస్తాడు. So you lose your fellowship, నీవు నీ సహవాసాన్ని పోగొట్టుకుంటావు, you lose your testimony, సాక్ష్యమును పోగొట్టుకుంటావు, then you lose your assurance. మూడోదిగా నీ నిశ్చయతను You see, పోగొట్టుకుంటావు. you just keep going down and down. చూడండి, ఒక్కొక్క మెట్టు మనం కిందికి దిగజారిపోతున్నాం. Now, in this condition where the believer has lost his confidence, ఈ విధమైనటువంటి పరిస్థితిలో ఒక విశ్వాసి తన నిశ్చయతను పోగొట్టుకున్నప్పుడు he will be tormented with fears of hell. మరి నరకానికి వెళ్తానన్నటువంటి భయముతో నింపబడతాడు. Because you see that assurance is gone. ఎందుకంటే ఆ నిశ్చయత పోగొట్టుకున్నాడు కాబట్టి. Because the Holy Spirit is not bearing witness with your spirit. పరిశుద్ధాత్ముడు నీ ఆత్మతో కూడా సాక్ష్యం ఇవ్వడానికి ఇష్టపడట్లేదు కాబట్టి. It's a miserable condition to be in. అది చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. But you don't have to be in that condition. అయితే నీవు ఆ విధమైన దయనీయమైన స్థితిలో ఉండాల్సినటువంటి అవసరం లేదు. The moment you get back into fellowship with Jesus Christ, నీవు మరలా తిరిగి దేవునితో కూడా సహవాసంలోనికి తిరిగి రాగలిగితే, and start walking with Him, దేవునితో కూడా నడవటం మొదలు పెడితే, start praying and reading the Bible దేవుని regularly, వాక్యాన్ని చదువుతూ ప్రతిరోజు ప్రార్థించడం మొదలు పెడితే, and you start getting washed in the words of Jesus Christ, ప్రతిదినం దేవుని యొక్క వాక్యము ద్వారా నీవు శుద్ధి చేయబడుతూ ఉంటే, you will get that assurance back. మరలా నీ చేతను తిరిగి పొందుకునే అవకాశం ఉంది. Have you experienced this in your life? అలాంటి అనుభవాన్ని జీవితంలో ఎప్పుడైనా కలిగి ఉన్నావా? Every Christian goes through this at some point or the other. ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో ఏదో ఒక సమయంలో ఈ అనుభవం గుండా వెళ్ళవలసిందే. If you know that at some point in your life you were certainly saved and born again, నీ జీవితంలో నీవు ఏదో ఒక స్థితిలో నువ్వు రక్షించబడ్డావు, తిరిగి జన్మించావని గ్రహిస్తే, if you can pinpoint the year, the month, the day, the date and all that, ఫలానా తారీఖున, ఫలానా సంవత్సరం, ఫలానా సమయంలో అని నువ్వు గుర్తించగలిగితే, even if you don't remember the date, you know that experience or that moment when you trusted Jesus Christ as ఒకవేళ ఆ your డేట్ Savior. నీకు సరిగ్గా గుర్తుండకపోయినా, నువ్వు మొట్టమొదటిసారిగా ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షణలోకి వచ్చినటువంటి ఆ పరిస్థితి నీకు గుర్తే ఉండి ఉంటది. If you know that you were saved, నీవు రక్షించబడ్డావు ఆ రోజున నువ్వు గ్రహించగలిగితే, and if you don't have the assurance today after the passing of time, ఇన్ని సంవత్సరాలు గడిచినా ఒకవేళ ఇంకా నీకు ఆ నిశ్చయత రాకపోతే, if you don't have it today or if you have lost it for some reason, ఒకవేళ ఈ రోజు నీకు ఆ నిశ్చయత లేకపోయినా, ఒకవేళ ఆ నిశ్చయత నువ్వు పోగొట్టుకున్నా, you have to examine to see what it is that caused this loss of assurance. మరి ఇప్పుడే నీవు ఆ నిశ్చయత నేను ఎందుకు కలిగి ఉండలేకపోయానన్న కారణాన్ని నీ హృదయాన్ని పరీక్షించి తెలుసుకోవాలి. Disobedience, ఒకటి అవిధేయత ఉండవచ్చు, engaging willfully in all these sins that we have just read about, ఇష్టపూర్వకంగా మనం ఇందాక చదివినటువంటి పాపాల్లోనూ పడిపోవటం కావచ్చు, sins that you have entertained, నిన్ను నీవు వినోదం చేసుకోవడానికి పడిపోయినటువంటి పాపాలు, sins that you should have confessed and gotten rid of but you didn't. దేవుని సన్నిధిలో వెంటనే ఒప్పుకొని పశ్చాత్తాపడి సరి చేసుకోవలసినటువంటి విషయాలు కానీ ఇంకా నువ్వు సరి చేసుకోలేదు. It could be simple things like the things that we have read. అవి చాలా చిన్న చిన్న విషయాలుగానే అనిపించవచ్చు మనం ఇందాక చదివినటువంటి మాట. In Ephesians 4:29 it says, let no corrupt communication proceed out of your mouth. మరి దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి అని అంటా ఉన్నాడు. Corrupt communication, we don't give exposed, put us to shame before others. ఆ పాపాన్ని గురించి తెలిస్తే ఇతరుల ఎదుట సిగ్గు అవమానం కలుగుతుందేమోనని అలాంటి పాపాల గురించి ఆలోచిస్తాము కానీ వీటిని గురించి ఆలోచించాం. And if you ignore these things, ఈ విషయాలను గనుక పట్టించుకోకుండా ఉంటే, you will grieve the Holy Spirit and lose the assurance of your నీవు salvation. పరిశుద్ధాత్మను దుఃఖపరిచి నీ రక్షణ నిశ్చయతను పోగొట్టుకుంటావు. Again, as I've said, it's a dangerous condition to be in. మరి ఇది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి, ఆ నిశ్చయతను పోగొట్టుకోవటం. Not only do you lose the assurance of salvation, నీవు రక్షణ నిశ్చయత పోగొట్టుకోవటం మాత్రమే కాకుండా, but you lose the assurance that your prayers are being heard.
నీ ప్రార్థనలు But you lose the assurance that your prayers are being heard. నీ ప్రార్థనలు దేవుడు అంగీకరిస్తున్నాడు అన్న నిశ్చేతను కూడా నువ్వు కోల్పోతావు. Because you lose confidence and power in prayer. ఎందుకంటే ప్రార్థనలో నమ్మకాన్ని మరి నువ్వు పోగొట్టుకుంటున్నావు కాబట్టి. Look at 1 John chapter 3. మొదటి యోహాను 3వ అధ్యాయంలోనికి రండి. Look at verses 20 to 22. 20 నుంచి 22 వచనాలు. ఇందువలన మనం సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయం ఏ ఏ విషయంలో మన యందు దోషారోపణ చేయను ఆయా విషయంలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకొందుము. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనక మనం ఏమి అడిగినను ఆయన వలన మనకు దొరుకును. Now this is a sad reality among many Christians today. చాలా మంది క్రైస్తవ జీవితంలో ఇది విచారకరమైనటువంటి వాస్తవం. Their heart condemns them. వారి హృదయం వారి మీద దోషారోపణ చేస్తున్నది. And because their heart condemns them, they have no confidence toward God. వారి హృదయం వారి మీద దోషారోపణ చేస్తున్నది గనుక ఇక దేవుని మీద వారు ఏ విధమైనటువంటి నమ్మకాన్ని కలిగి ఉండలేరు. When they go to pray, వారు ప్రార్థించడానికి వెళ్ళినప్పుడు they will ask God for all the things they need. వారి జీవితంలో కావలసిన వాటన్నిటి గురించి దేవుని అడిగి ప్రార్థన చేస్తారు. And they can work themselves up into an emotional frenzy so that their guilt is suppressed. వారి యొక్క అపరాధ భావన తొలగిపోయింది అని అనిపించుకోవటానికి ఒక భావోద్వేగమైనటువంటి స్థితిలోనికి వారి ప్రార్థన జీవితంలో వెళ్ళిపోతారు. So they can make themselves emotional and cry a little bit, and the shedding of tears eases the burden a little bit. సో కొన్నిసార్లు దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఉండగానే కన్నీరు గార్చి ప్రభు సన్నిధిలో హృదయాన్ని కుమ్మరించి ఇక పర్వాలేదు నా హృదయం కొంచెం తేలికైపోయింది అని అనుకుంటూ ఉంటారు. You see, as long as you entertain sin, there is absolutely no confidence toward God. నీవు నీ జీవితంలో పాపాన్ని అనుమతిస్తున్నంత కాలం నీ ప్రార్థనల విషయంలో నిశ్చయత ఎంత మాత్రం కలిగి ఉండలేవు. Your tears would mean nothing if you hold dearly on to your sin. నీవింకా నీ పాపమనే హత్తుకొని జీవిస్తూ కన్నీటితో నువ్వు ప్రార్థన చేసినా ఆ కన్నీళ్లకు విలువ లేదు. You see, Christians find ways to make themselves feel all right. క్రైస్తవులు తమను తాము ఎలా చేసుకుంటారంటే పర్వాలేదులే అన్నటువంటి ఫీలింగ్ లోనికి వెళ్ళిపోవడానికి ఇష్టపడతారు. Instead of forsaking sin, they will sear their consciences. పాపాన్ని విడిచిపెట్టడానికి బదులుగా వారి మనస్సాక్షిని వారు తృప్తిపరచుకుంటూ ఉంటారు. So what they do is this. వారు ఆ స్థితిలో ఏం చేస్తారంటే when their heart condemns them, వారి హృదయం వారి మీద దోషారోపణ and చేస్తున్నప్పుడు, when they lose their confidence in prayer, వారు ప్రార్థనలో వారి నిశ్చయతను పోగొట్టుకున్నప్పుడు, and the assurance that God is hearing their prayers, దేవుడు వారి ప్రార్థన ఆలకిస్తున్నాడన్న నిశ్చయతను కోల్పోయినప్పుడు they try to take a shortcut. వారు షార్ట్ కట్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. They go to the pastor. వారు పాస్టర్ గారి దగ్గరికి వెళ్తారు. Please pray. ఆయన ప్రార్థన చేయమని అడుగుతారు. This is my need. పాస్టర్ గారు నా అవసరత ఇదండి. Please pray for it. They hope, okay, God is not hearing my prayer, so maybe he'll hear the pastor's prayer. సో నేను పాపంలో ఉన్నాను గనుక నాకు నిశ్చయత కలగట్లేదు, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడని నీ అవసరత చెప్పి పాస్టర్ గారిని ప్రార్థన చేయమంటావు. The pastor doesn't know what sin you have in your life. He'll pray for you. నీ హృదయంలో ఏ పాపంలో కొనసాగుతున్నావో సేవకుడికి తెలియదు గనుక అతను నీ కొరకు ప్రార్థన చేస్తాడు. But what do you think? You think there'll be results? నువ్వేమనుకుంటున్నావు? దానికి ప్రతిఫలం వస్తుంది అనుకుంటున్నావా? No. రాదండి. God cannot answer your prayers till he deals with that sin in your life. నీ హృదయంలో పాపమును ఆయన ఆ పాపం విషయంలో పనిచేసేంత వరకు ఆయన నీ ప్రార్థన ఆలకించాడు. They take these promises and go, but inside there is a feeling of hollowness. నీ వాగ్దానాలను పట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించవచ్చు కానీ నీ హృదయంలో ఒక పెద్ద ఖాళీ కనబడుతున్నది. You don't have assurance that he'll fulfill those promises. ఆయన నా వాగ్దానాలు నెరవేరుస్తాడన్న నిశ్చయత నీ హృదయంలో ఏమాత్రం ఉండదు. No faith. ఏ విశ్వాసము నీ హృదయంలో ఉండదు. Because you lost the assurance of his presence and of his grace in your life. ఎందుకంటే ఆయన సన్నిధి, ఆయన కృప అనేటువంటి నిశ్చయతను నీ జీవితంలో నువ్వు ఎప్పుడూ పోగొట్టుకున్నావు. The only reason for that is disobedience, sin. దానికి గల ఒకే ఒక కారణం అవిధేయత, నీలో ఉన్నటువంటి పాపం. Brethren, if our heart condemn us not, then have we confidence toward God. దేవుని బిడ్డలారా, మన హృదయం మనల్ని గద్దించకపోతే
మనం దేవుని సన్నిధిలో ఆ నిశ్చయతను మనం కలిగి ఉండలేం. And then whatsoever we ask, we receive of him. అలా హృదయం దోషారోపణ చేస్తున్నప్పుడు మనం ఏమి అడిగినా దాన్ని మనం పొందుకోలేం. But once we get rid of that sin, ఆ పాపం నుండి మనం బయటపడినప్పుడు whatsoever we ask, we receive of him. మనం ఏమి అడిగినా ప్రభు సన్నిధిలో మనం పొందుకుంటాం. Why? Because we keep his commandments, do those things that are pleasing in his sight. ఎందుకంటే మనం ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక. No obedience, no assurance, no answers to prayer. విధేయత లేకపోతే నిశ్చయత లేదు, మన ప్రార్థనలకు జవాబు లేదు. Do not rest in a false confidence that you've created for yourself. నీ చుట్టూ నీవు సృష్టించుకున్నటువంటి అబద్ధపు నమ్మకము నిశ్చయతలోను మునిగిపోకూడదు. That I will live as I please. నాకు ఇష్టమైన రీతిగా నేను జీవిస్తాను, I will do what I want. నాకు ఏది నచ్చితే అది చేస్తాను. God is bound by his promise to do for me the good which he promised. దేవుడు నాకు చేసినటువంటి ఆ వాగ్దానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనైనా నెరవేరుస్తాడు అని అనుకుంటావు. I don't care, I'm going to live life on my terms. నేను నాకిష్టం వచ్చిన రీతిలోనే నేను నా జీవితాన్ని కొనసాగిస్తాను. I'm going to do what pleases me. నా దృష్టికి ఏది మంచిదిగా అనిపిస్తే దానినే చేస్తాను. I don't care about anybody else. ఎవరి గురించి నాకు అవసరం లేదు. Don't expect any answers to prayer. You lost your confidence in prayer. అలాగున్నప్పుడు నీ ప్రార్థనలకు జవాబును ఎదురు చూడాల్సిన పని లేదు, ఎందుకంటే ప్రార్థనకు జవాబు వస్తుందన్న నిశ్చయతను పోగొట్టుకున్నావు. The thing that we need when we go to God in prayer is firstly confidence, faith. మనం దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు మనకు కావాల్సింది మొట్టమొదటిగా దేవుని మీద నమ్మకం, విశ్వాసం. And we lose that. అది మనం పోగొట్టుకున్నాం. And secondly, what we need is power in prayer. రెండవది ప్రార్థనలో మనకు శక్తి కావాలి. Remember how Jacob wrestled with God? యాకోబు దేవునితో ఎలా పోరాడాడో తెలుసు కదా. That's how we must learn to wrestle in prayer. ఆ విధంగానే ప్రార్థనలో మనం దేవుని సన్నిధిలో పోరాడాలి. And in order to do that, you need power. అది చేయటానికి మనకు శక్తి కావాలి. Remember what the Bible says about Jacob? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ యాకోబుని గురించి ఏమని చెప్పింది? That he had power with God, he prevailed with God. ఆయన దేవునితో పెనుగులాడాడు, పోరాడి ప్రార్థించాడు. If you must get answers to prayer, నీ ప్రార్థనలకు నీ జవాబు పొందుకోవాలి అని ఆశపడితే there must be this power. ఈ శక్తిను ఈ అధికారాన్ని కలిగి ఉండాలి. This is the power of the Holy Spirit. ఇది పరిశుద్ధాత్ముడు అనుగ్రహించేటువంటి అధికారం. He empowers your spirit within you, ఆయన నీలో ఉన్నటువంటి ఆత్మను తన శక్తితో నింపుతాడు, so that you are able to wrestle in prayer. అలాగూ జరగటం ద్వారా నువ్వు ప్రార్థనలో పోరాడే శక్తిని పొందుకుంటావు. When Jacob wrestled with God, యాకోబు దేవునితో పెనుగులాడినప్పుడు the Bible says he prevailed. ఆయన నిలిచి ఉండగలిగాడు. In other words, he got the victory. ఆయన విజయాన్ని పొందుకోగలిగాడు. We must have that victory in prayer. ప్రార్థనా జీవితంలో అలాంటి విజయాన్ని మనం కూడా కలిగి ఉండాలి. You see, what God does is with the believer, దేవుడు విశ్వాసితో చేసేటువంటి పని ఏంటంటే he gives you strength and says, come wrestle with me. ఆయన నీకు శక్తినిచ్చి రా నాతో పోరాడని చెప్తూ ఉంటాడు. Come, I want you to prevail with me. ఇదిగో నీవు నాతో వచ్చి నువ్వు పోరాడి గెలవాలని కోరుతూ ఉంటాడు. I'm giving you the power to do so. నేను గెలవటానికి నీకు శక్తిని ఇస్తున్నాను. Because you see, prayer is a spiritual warfare. It's a spiritual battle. ప్రార్థన అనేటువంటిది ఒక ఆత్మ సంబంధమైనటువంటి పోరాటం. You cannot get down on your knees unless you wear the whole armor of God. నీవు దేవుని సర్వాంగ కవచాన్ని ధరించుకోకుండా నీ మోకాళ్ళ మీదికి రాలేవు. And whatever you do without that is not effective prayer at all. అది లేకుండా నీ జీవితంలో నువ్వే విధంగా ప్రార్థించినా ఆ ప్రార్థన ప్రభావితవంతంగా ఉండదు. So to win this battle, you need the power of God. ఈ పోరాటాన్ని గెలవాలి అని అంటే నువ్వు దేవుని శక్తిని కలిగి ఉండాలి. Remember, there are forces opposing your prayers. నీ ప్రార్థనను ఆటంకపరిచేటువంటి శక్తులు ఎన్నో నీ చుట్టూ ఉన్నాయి. But to add to that, you have your sins which oppose your prayer. ఆ శక్తులకు ఇంకా జోడించడానికి నువ్వు చేసినటువంటి పాపాలు కూడా వాటితో కలిసిపోయి ఉన్నాయి. That's why you cannot entertain these things if you want to see power in prayer. దేవుని శక్తిని ప్రార్థనా జీవితంలో చూడాలి అని అంటే వీటన్నిటిని నీ జీవితంలో అనుమతించకూడదు. You will not have the assurance that your prayers are being heard. అలాగు వాటిని అనుమతించగలిగితే నీ ప్రార్థనలు వినబడ్డాయి, అవి జవాబు వస్తాయన్న నిశ్చయత నీకుండదు. If you do not keep his commandments, ఈ ఆజ్ఞలు గైకొనకపోతే, if you do not do those things that are pleasing in his sight. ఆయన దృష్టికి ఇష్టమైనవి చెయ్యకపోతే, When I say if you don't keep the commandments, I'm not talking about the 10 commandments. ఆయన ఆజ్ఞలు గైకొనకపోతే అన్నప్పుడు
మోషేకి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల గురించి చెప్పట్లేదు. Talking about his commandments in his word, whatever they may be, that apply to you. ఆయన తన వాక్యములో మన జీవితానికి అన్వయించుకోవడానికి ఇచ్చిన ప్రతి ఆజ్ఞ గురించి చెప్తున్నాడు. Whatever is applicable to you in your situation. నీ జీవితానికి నీ పరిస్థితికి ఏ ఆజ్ఞ సంబంధించినదో ఆ ప్రతి ఆజ్ఞకు నువ్వు లోబడాలి. And do that which is pleasing in his sight. దేవుని దృష్టికి అనుకూలమైన దాన్ని మనం చేయాలి. Then you will have a confidence that nobody can take away from you. అప్పుడు నీ జీవితంలో ఎవరు తీసివేయలేనటువంటి గొప్ప నిశ్చయతను కలిగి ఉంటావు. There were men of God who prayed with such confidence that it puts us to shame when we read about them. కొంతమంది భక్తులు మరి అటువంటి నిశ్చయతతో వారు ప్రార్థన చేశారు. వాటిని మనం చూసినప్పుడు చాలా సిగ్గుపడతాం. You know, they would get down on their knees and pray and say, Lord, I have these 1,000 orphans and we don't have any money to feed them breakfast. కొంతమంది మోకరించి ప్రార్థన చేస్తారు, ప్రభువా ఇదిగో ఈ 1000 మంది అనాథలు ఉన్నారు, వారికి పెట్టడానికి భోజనం పెట్టడానికి మా దగ్గర డబ్బేమీ లేదు. I'm talking about a man named George Mueller in England. మరి ఇంగ్లాండ్ దేశంలో ఉన్నటువంటి భక్తుడు జార్జ్ ముల్లర్ గురించి మాట్లాడుతున్నాడు. He had 1,000 children in his orphanage. ఆయన తన అనాథాశ్రయంలో 1000 మంది పిల్లల్ని కలిగి ఉండేటువంటి వాడు. He would never ask anybody for a single pound. ఆయన ఎవ్వరిని కూడా కనీసం ₹1 కూడా చెయ్యి చాచి అడిగేటువంటి వాడు కాదు. He never asked till he died. He never asked. ఆయన చనిపోయేంత వరకు ఎవరిని చెయ్యి చాపి ₹1 అడిగిన వాడు కాదు. He was not a rich man. You know, it's not like he had enough money to take care of these orphans. అతనికి చాలా డబ్బులు ఉన్నాయి కాబట్టి అనాథల్ని పెంచి పోషిస్తున్నాడేమో అనుకోవడానికి కాదు. ఆయన ఐశ్వర్యవంతుడు కాదు. He didn't have any businesses that took care of this. ఆయన ఈ పిల్లల్ని చూసుకోవడానికి తనకు వెనకాల పెద్ద బిజినెస్ లేమి కలిగి ఉన్నటువంటి వాడు కాదు. He was a pastor. He was a preacher. ఆయన ఒక సంఘ కాపరిగా ఒక ప్రసంగికుడిగా ఉన్నటువంటి వాడు. You won't believe it if you have not heard about him before. ఒకవేళ నువ్వు ఆయన గురించి ఇంతకు ముందు విని ఉండకపోతే నేను చెప్పే విషయాన్ని నువ్వు నమ్మలేవు. You know how he took care of those orphans for decades? ఆ 1000 మంది అనాథ పిల్లల్ని దశాబ్దాలుగా ఏ విధంగా మంచిగా చూసుకోగలిగాడు తెలుసా? You know how he fed them 3 times a day? రోజుకు 3 సార్లు వారికి ఎలా ఆహారం పెట్టగలిగాడు తెలుసా? Believe me when I say that he did not know where the next meal would come from every single day. మరుసటి పూట ఆహారం ఎక్కడి నుండి వస్తుందో ఆయనకు తెలియనటువంటి స్థితిలో ఉండేటువంటి వాడు. He would get down on his knees and say, Lord, it's lunchtime. Can you please send the lunch? ఆయన మోకరించి ప్రార్థన చేసేవాడు, ప్రభువా మధ్యాహ్నం భోజనం సమయం వచ్చింది, దయచేసి ఆహారం పంపిస్తావా అని ప్రార్థించేవాడు. Without failing a single time. ఏ ఒక్క పూట కూడా మరి ఓడిపోకుండా he was able to feed those orphans. ఆయన ప్రార్థించిన ప్రతిసారి ప్రతి పూట ఆహారం వచ్చేది. Never was a time when God failed them. ఏ ఒక్కసారి కూడా ఆయన ప్రార్థన ఓడిపోలేదు. If you read his life, about his life, his biography, ఆయన జీవితాన్ని గురించి గనక మనం చదవగలిగితే the one thing that stands out అతని జీవితంలో కనుగొనగలిసినటువంటి ఒక గొప్ప విషయం is an unshakable confidence in God. దేవుని సన్నిధిలో కదిలించబడనటువంటి గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. He would get down on his knees and not get up till he has won the battle in prayer. ఆయన మోకాళ్ళ మీదకి వెళ్ళి ఆ పోరాటాన్ని గెలిచేంత వరకు తిరిగి లేచేవాడు కాదు. And there was never a time when his prayer was not answered. ఆయన ప్రార్థనకు జవాబు రాని సందర్భం ఆయన జీవితంలో ఒకటి కూడా లేదు. Why? In what way was he different than we are? మరి మనకులాగా కాకుండా మరి ఆయనలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? He obeyed God and did that which was pleasing in his sight. ఆయన దేవుని ఆజ్ఞకు విధేయుడై దేవుని దృష్టికి ఏది ఇష్టమో అది చేశాడు. He read the Bible hundreds of times. 100 సార్లు బైబిల్ని చదివాడు. And he put his confidence in God's word and lived in obedience to it. దేవుని వాక్యంలో తన నమ్మకాన్ని ఉంచి దేవుని వాక్యం ఎలా చెబితే అలా విధేయత చూపించాడు. There was a man named Charles Finney. చార్ల్స్ ఫిన్నీ అనేటువంటి మరొక దైవజనుడు ఉన్నాడు. In the United States in the 19th century. 19వ శతాబ్దంలో మరి యునైటెడ్ స్టేట్స్ లో He was a great preacher, a revivalist. ఆయన గొప్ప ఉజ్జీవ ప్రసంగికుడు. When he went to a city to preach in a gospel campaign, ఆయన ఒక పట్టణానికి ఈ సువార్త క్యాంపెయిన్ లో ప్రకటించడానికి వెళ్ళినప్పుడు
It's not like how it is nowadays, నేటి దినాల్లో ఉన్నట్టుగా కాదండి. with all the singing that is used to attract crowds. మరి ప్రజల్ని అట్రాక్ట్ చేయడానికి ఉపయోగించేటువంటి సింగింగ్ పాటలు పాడే విధానం, Using gimmicks to attract crowds. మరి కొన్ని జిమిక్స్ ఉపయోగించి ప్రజల్ని ఆకర్షించటం ఈ రోజుల్లో ఉన్నట్టుగా కాదు. Sales strategies and things like that. మరి ఆ సభలకు వచ్చినటువంటి వారికి రకరకాల వస్తువులు అమ్మటం, వ్యాపారం చేయటం ఇలాంటి పద్ధతి కాదు. When this man went to a city to preach in the United చార్ల్స్ States, ఫెన్నీ అనేటువంటి దైవజనుడు అమెరికా దేశంలో ప్రసంగించడానికి వెళ్ళినప్పుడు the crowds would come, all the common people. మరి సామాన్యమైనటువంటి ప్రజలందరూ కూడా వచ్చేటువంటి వారు. They would come to hear him preach. వారు అతను ప్రసంగించటం వినటానికి వచ్చేటువంటి వారు. And when he left that place and went away, చార్ల్స్ ఫిన్నీ గారు ప్రసంగించి ఆ స్థలాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత, it won't be like how it is with our meetings nowadays. నేటి దినాల్లో మీటింగ్ అయిపోయిన తర్వాత మన స్థలాలు ఎలా ఉంటాయి అలా కాదు. Because with us everything is the same. మనకి అంతా కూడా ఒకే రకంగా ఉంటుంది. Nothing really changes. ఏ విధమైనటువంటి మార్పు ఉండదు. When Charles Finney left that place and went, చార్ల్స్ ఫిన్నీ గారు ప్రసంగించి ఆ స్థలాన్ని విడిచి వెళ్ళిన తర్వాత the wine shops would close down permanently. మరి మందు షాపులన్నీ పర్మనెంట్ గా మూసివేయబడి, The taverns would close down permanently. The places where there's a lot of immorality and prostitution and things like మరి that. వ్యభిచార గృహాలన్నీ కూడా ఆగిపోయేటువంటివి, Closed down. అన్ని మూతబడి. Not because he went there and told them to do so. ఆయన వారి దగ్గరికి వెళ్ళి ఇది మంచిది కాదండి మూసేయండి అని చెప్పినందుకు కాదు. His preaching would produce so much of power and conviction among the people. ఆయన ప్రకటించినటువంటి ఆ ప్రసంగము ప్రజల్లో గొప్ప మరి ఒప్పుకోల్లోనికి పశ్చాత్తాపంలోనికి నడిపించేది. That they would close them down. వారు దేవుని వాక్యముని పశ్చాత్తాపడి వాటిని మూసివేసేవారు. When he preached, ఆయన ప్రసంగించినప్పుడు people will fall down. ప్రజలు కింద పడిపోయేటువంటి వారు పశ్చాత్తాపం. Not because he said, I touch you or fall down or the Holy Spirit is coming. None of those టచ్ things. అన్నందుకు కాదు, లేకపోతే పరిశుద్ధాత్ముడు ఇక్కడ వస్తున్నాడు అని చెప్పినందుకు కాదు. He would preach against sin so fiercely ఆయన పాపానికి వ్యతిరేకముగా చాలా కఠినముగా ప్రసంగించేటువంటి that their hearts would be broken and bursting. వారి హృదయాలు విరిగి నలిగి వారు పశ్చాత్తాపంలోనికి They వచ్చేటువంటి would వారు. not be able to bear the burden of their guilt anymore. వారి అపరాధ భావన యొక్క భారానికి మీదట ఏమాత్రం మోయలేని స్థితిలోనికి They వెళ్ళిపోతారు. would fall down and cry to God for వారు mercy. అక్కడే పడిపోయి మోకాళ్ళ మీదకి వచ్చి దేవుని సన్నిధిలో కన్నీరుగా అరుస్తారు. And cry for mercy and forgiveness. దేవుని కనికరం కొరకు, క్షమాపణ కొరకు వేడుకుంటారు. And their lives would never be the same again. ఇక మీదట వారి జీవితాలు మునుపున్నట్టుగా ఏమాత్రం ఉండబోట్లేదు. Why am I telling you this? ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను? Why do you think Finney had such kind of results? చార్ల్స్ ఫిన్నీ గారు ఎందుకు అలాంటి గొప్ప ప్రతిఫలాలను సేవలో చూసేవాడు? When a city heard that he was coming there to preach, ఒక పట్టణము ఈ పాస్టర్ గారు అక్కడికి వచ్చి ప్రసంగం చేయబోతున్నాడని విన్నప్పుడు the taverns and the wine shop people would shudder in fear. ఈ వ్యభిచార గృహాలు నడిపిస్తున్నటువంటి వారు, ఈ వైన్ షాప్ నడిపిస్తున్నటువంటి వారందరూ కూడా భయంతో నిండుకొని ఉండేవారు. The wicked would be afraid. మరి దుష్టత్వంలో ఉన్నటువంటి వారు భయపడేటువంటి వారు. And they would try their best to stop him from coming. ఏ విధం చేతనైనా సరే చార్ల్స్ ఫిన్నీ గారు వారి ప్రాంతానికి రాకుండా ఆపటానికి ప్రయత్నం చేసేవారు. Because you see, once he finishes, the people will stop visiting their businesses. ఎందుకంటే ఒక్కసారి ఆయన ప్రసంగించిన తరువాత ఇక ప్రజలు వారి వ్యాపారం దగ్గరికి రావడానికి ఇష్టపడేటువంటి వారు కాదు. And they had to close down. వారు తప్పకుండా ఇక వారి షాపులు మూసివేసుకోవాల్సింది. What was the secret? రహస్యం ఏంటి? Prayer. ప్రార్థన. Charles Finney, before he went to preach, చార్ల్స్ ఫిన్నీ గారు ప్రసంగించడానికి వెళ్ళక ముందు he writes in his biography, ఆయన తన జీవిత చరిత్రలో రాసినటువంటి మాట, in his autobiography, that he would wrestle with God in prayer throughout the night. ఆయన ఆటోబయోగ్రఫీలో రాసిన విషయం, ప్రార్థనలో రాత్రంతా ఆయన దేవుని సన్నిధిలో పోరాడేటువంటి వాడు. He would say that he would not let go of God till he blessed him. దేవుడు తన్ను ఆశీర్వదించేంత వరకు దేవుణ్ణి విడిచిపెట్టేవాడు కాదు. He would say, Lord, I will not leave thee till you bless me, like Jacob said. యాకోబు ప్రార్థించినట్లుగా ప్రభువా నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని
నిన్ను విడిచిపెట్టనని ప్రార్థించేవాడు. And then at some point he would know that God has heard his prayer. మరి ఒకానొక సమయంలో తన ప్రార్థనలు తనకు అర్థమైపోతుంది, దేవుడు నా ప్రార్థన ఆలకించాడు And అని. he knows he has won the battle already against the whole city. ఆయన పట్టణ విషయంలో పోరాటాన్ని గెలిచాడు అని తనకు అర్థమైపోతుంది. And the next day he goes and preaches. I've told you the result. మరుసటి రోజు వెళ్ళి ఆయన ప్రసంగిస్తే ఫలితం ఏంటో ఆల్రెడీ నేను మీకు చెప్పాను. The power of prayer. ప్రార్థన శక్తి. You cannot have it without confidence and your conscience being clear before God. నీవు దేవుని సన్నిధిలో నమ్మకం కలిగి ఉండి దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని సరి చేసుకోనంత వరకు అనిశ్చయత కలిగి ఉండలేవు. Look at John chapter 11. యోహాను సువార్త 11వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. John chapter 11 verses 41 and 42. యోహాను సువార్త 11వ అధ్యాయం 41 42 వచన. అంతటి వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవెల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహం నమ్మునట్లు వారి నిమిత్తం ఈ మాట చెప్పితిన నేను. You see the confidence? ఇక్కడ ప్రభు కలిగి ఉన్నటువంటి ఆ నమ్మకం చూడండి. Simple faith. చాలా సులభమైనటువంటి విశ్వాసం. I knew that thou hearest me always. నీవెల్లప్పుడు నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. Why? ఎందుకు? Because he always did that which pleased God. ఎందుకు ఆ నిశ్చయత కలిగి ఉన్నాడు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎల్లప్పుడూ తండ్రికి ఇష్టమైనదే చేసేవాడు. That's why he had that confidence in prayer. అందుకొరకే తన ప్రార్థనలో తనకు ఆ నిశ్చయత ఉండేది. That's the kind of confidence we are called to possess in prayer. ఆ విధమైనటువంటి నమ్మకాన్ని మనము కూడా మన హృదయంలో కలిగి ఉండాలి. Simple childlike faith. చిన్న పిల్లల వంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని మనం కలిగి ఉండాలి. You cannot have that if your conscience is defiled with sin. నీ యొక్క మనస్సాక్షి నీ పాపముల విషయంలో గద్దిస్తూ ఉంటే నీవు ఇలాంటి నమ్మకాన్ని కలిగి ఉండలేవు. You have to quieten your conscience by bringing it under the blood of Jesus Christ. యేసుక్రీస్తు రక్తం క్రిందికి తీసుకుని వచ్చి నీ మనస్సాక్షిని నువ్వు సరి చేసుకోవాలి. You see, unless you confess and renounce your sins, నీవు నీ పాపాలను ఒప్పుకొని వాటి విషయంలో పశ్చాత్తాపడి సరి చేసుకున్నంత వరకు your conscience cannot be purged in the blood of Jesus నీ Christ. మనస్సాక్షి యేసు రక్తంలో కడగబడదు. It's important to get that conscience clear before God. నీ యొక్క మనస్సాక్షి శుద్ధి చేసుకొని దేవుని సన్నిధిలో సరి చేసుకోవటం నీ జీవితంలో చాలా ప్రాముఖ్యం. Just take the word conscience and look it up in the writings of Paul. మరి పౌలు రాసినటువంటి పత్రికల్లో ఆ మనస్సాక్షి అన్నటువంటి మాటను ఒకసారి మీరు గమనించారు. And you'll have so much to learn about. అనేక విషయాలు నేర్చుకోవడానికి పౌలు రాశాడు. Simple childlike faith. చిన్న పిల్లల వంటి విశ్వాసం. How many of you heard of a great man named John Wesley in England? ఇంగ్లాండ్ దేశంలో మిషనరీగా పనిచేసిన జాన్ వెస్లీ గురించి ఎంతమంది విన్నారు? He is the founder of the Methodist Church. ఆయన మెథడిస్ట్ సంఘాలకు స్థాపకుడు. His brother Charles Wesley wrote many beautiful hymns in English that we sing even today. ఈ రోజు కూడా మనం పాడుతున్నటువంటి ఇంగ్లీష్ పాటల్లో చాలా వరకు ఆయన రాసినవి. Many famous popular hymns were written by him. చాలా పేరు ప్రఖ్యాతలు వచ్చినటువంటి పాటలు ఆయన రాశాడు. John Wesley was used by God to turn 2 continents upside down for Jesus Christ. 2 ఖండాలను యేసుక్రీస్తు కొరకు తలక్రిందులుగా మార్చివేయటానికి దేవుడు అతన్ని వాడుకున్నాడు. The Methodist Church in those days was the most powerful force in God's hand. ఆ దినాల్లో దేవుని చేతిలో బలమైన శక్తిగా వాడబడుతున్న సంఘం ఏదైనా ఉందంటే మెథడిస్ట్ సంఘాలే. In those days, I mean. ఆ రోజుల్లో He is the founder of Methodism, but this man was a man of prayer. ఈ దైవజనుడు ప్రార్థనాపరుడు. One day he was returning from preaching in America. ఒకరోజు అమెరికా దేశంలో ప్రసంగం చేసి తిరిగి వస్తూ ఉండగా He was traveling by ship in the sea going back to England. ఆయన సముద్రం మీద ప్రయాణం చేస్తూ తన ఇంగ్లాండ్ దేశానికి తిరిగి వెళ్తున్నాడు. And he was in a hurry to reach England. ఇంగ్లాండ్ దేశం చేరుకోవడానికి చాలా తొందరపాటులో ఉన్నాడు. But the winds were not favorable. అయితే గాలులు అతనికి అనుకూలంగా లేవు. But then after some time the ship started moving and the winds were favorable, everything was going well, so he thought everything is fine. కొంత సమయం తర్వాత గాలులు ఇబ్బంది పెడతాం ఆగిపోయినాయి, ఓడ సురక్షితంగా ప్రయాణం చేస్తుంది. ఆయన అనుకున్నాడు ఇంకేం ఇబ్బంది లేదులే అనుకున్నాడు. And that he would reach on time. ఖచ్చితంగా నేను సమయానికి చేరుకుంటాను అనుకున్నాడు.
After some time, కొంత సమయం the తర్వాత ship got caught in a storm మరి ఈ యొక్క ఓడ తుఫాన్లో చిక్కుకుంది. and it was being blown out of course. మరి అది తను వెళ్తున్నటువంటి స్థితి నుండి వేరుగా వెళ్ళిపోయింది. And these people almost lost hope of survival. ఓడలో ఉన్నటువంటి వారందరికీ మనం బ్రతుకుతామన్నటువంటి నిశ్చయతను కోల్పోయారు. And they just wanted to eat whatever food was left and just wait for their deaths. ఇక ఏ ఆహారం మిగిలిందో ఆ ఆహారం తినేసి ఇక నెక్స్ట్ ఏం జరిగిద్దో అన్నట్టుగా ఎదురు చూస్తున్నారు. John Wesley was in his cabin in the ship. జాన్ వెస్లీ గారు ఆ ఓడలో తన క్యాబిన్ లో కూర్చొని ఉన్నాడు. Somebody came and knocked and said, "Don't you know what's happening?" కొంతమంది వచ్చి ఆయన క్యాబిన్ తట్టి ఏం జరుగుతుందో నీకు తెలీదా? He said, "What's happening?" ఆయన అన్నాడు ఏం జరుగుతుంది. So they told him what was happening. చుట్టూ ఏం జరుగుతుందో వారు అతనికి వివరించారు. He said, "Come, let's pray." రండి మనం కలిసి ప్రార్థన చేద్దాం. And he and that person who came to him, they knelt down there and prayed. ఆయన దగ్గరికి వచ్చి తలుపు తట్టిన వ్యక్తి జాన్ వెస్లీ గారు ఇద్దరు కలిసి ప్రార్థన చేశారు. John Wesley prayed and then he said, "Amen," and he said, "Okay, bye," and he went back to reading his book. జాన్ వెస్లీ గారు ప్రార్థన చేసి ఆమెన్ చెప్పి సరే బ్రదర్ వస్తానని చెప్పి ఆయన వెళ్ళి తన పుస్తకాన్ని చదువుకుంటున్నాడు. Relaxing like he was before. ఆయన ఇంతకుముందు ఎలా రిలాక్స్ అవుతున్నాడో అలాగే రిలాక్స్ అవుతున్నాడు. This man was taken aback. ఈ వ్యక్తి పక్కకు వచ్చాడు. He said, "What are you doing? Are you crazy? Don't you understand the situation we are in?" అతను వచ్చి అంటున్నాడు మీరు చేస్తున్న పని ఏంటి, ఈ సిచ్యువేషన్ ఏంటి, మీరు మాట్లాడుతున్న మాట ఏంటి, మీరు చేస్తున్న పని ఏంటి? He said, "Yes, I know, but didn't we just tell God about our situation?" అవును నాకు తెలుసు, ఇప్పుడే కదా మనం దేవునికి అంతా చెప్పేశాం. "Don't worry, he's taken care of it." ఇక కంగారు పడద్దు, ఆయనే చూసుకుంటాడు. This man went up, the sea was calm. ఆ మాట విని ఈ వ్యక్తి తిరిగి వెళ్ళాడు. చూస్తే సముద్రం అంతా నిమ్మలంగా ఉంది. And the ship was going in its way. ఓడ తన ప్రయాణంలో సురక్షితంగా కొనసాగుతుంది. John Wesley didn't even go up to check if his prayer was answered. జాన్ వెస్లీ గారు పైకి వెళ్ళి నా ప్రార్థన దేవుడు విన్నాడా లేదా అని కూడా చూడ్డానికి వెళ్ళలేదు. He was so confident it would be answered. అంత నమ్మకం తను కలిగి ఉన్న నా ప్రార్థనకు జవాబు వస్తుందని. It is said that John Wesley was one of the holiest men the church has ever known. మరి సంఘము ఇప్పటి వరకు చూడనంత ఒక పరిశుద్ధుడైనటువంటి వ్యక్తి అని అతని గురించి చెప్పబడింది. Perhaps after Saint Paul, అపోస్తలుడైన పౌలు తర్వాత nobody so holy as this man. జాన్ వెస్లీ గారు జీవించినట్టుగా ఎవరు లేరు. You see, that's why they had this confidence, this childlike faith in God. అందుకొరకే వారు ఇలాంటి గొప్ప విశ్వాసాన్ని నమ్మకాన్ని కలిగి ఉండి చిన్నపిల్లల వంటి విశ్వాసాన్ని కలిగి ఉంటున్నారు. Nowadays, of course, some pastors, they use trickery to fool people into thinking their prayers are answered. నేటి దినాల్లో చాలా మంది పాస్టర్లు మరి వాళ్ళు ట్రిక్స్ ఉపయోగించి దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడని ప్రజలకు రుజువు చేయడానికి ప్రయత్నిస్తారు. You can make out they don't have any power with God. మరి వారు దేవునితో శక్తి ఉన్నదన్నట్టుగా చూపించుకోవడానికి ప్రయత్నిస్తారు. They'll try to show you that they can stop rains or start rains or all kinds of things. వర్షాన్ని ఆపగలం, వర్షాన్ని తెప్పించగలమని నీకు నమ్మకాన్ని కలిగించడానికి ప్రయత్నిస్తారు. They use trickery most of the times. వారు చాలా సార్లు కుయుక్తిని ఉపయోగిస్తారు. When you look at their lives, you think it's impossible that they can do this. వారి జీవితాల ఫలితాన్ని, వారి జీవితాలను మనం గమనించినప్పుడు వీరి ద్వారా ఇది జరుగుతుందా అన్న ఆశ్చర్యం మనకు కలుగుతుంది. It cannot happen. It's అది జరగదండి, not ఎట్టి true. పరిస్థితిలో జరగదు, అది వాస్తవం కాదు. It happened when these kind of men prayed. ఈ విధమైన దైవజనులు చార్ల్స్ ఫిన్నీ వంటి వారు, జాన్ వెస్లీ గారి లాంటి వాళ్ళు ప్రార్థించినప్పుడు అలాంటి కార్యాలు జరిగాయి. Not because they were some special people. వారేదో ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు కాబట్టి కార్యాలు జరిగాయని చెప్పడానికి వీల్లేదు. It's because they lived holy lives. కారణం ఏంటంటే వారు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించారు It's కనుక. because their consciences were clear before God. వారి మనస్సాక్షి దేవుని ఎదుట ఎల్లప్పుడూ సరిగానే ఉండేది కనుక. There's no other reason. ఇంకా వేరే కారణం ఏమీ లేదు. So if you have such clear consciences, దేవుని బిడ్డలారా, నీవు అలాంటి మనస్సాక్షిని కలిగి ఉండగలిగితే, when you are living for the glory of God and not selfishly for yourself, దేవుని మహిమ కొరకే జీవిస్తూ
నీ స్వార్థం కొరకు కాకుండా ఉన్నట్లయితే, if you're doing all things to please God, నీవు చేసే ప్రతి కార్యం దేవుని ప్రీతి కలిగించడానికి చేయగలిగితే, you will see great things done in answer to prayer. నీ జీవితంలో నీ ప్రార్థనలకు గొప్ప కార్యాలు జరగటం చూస్తావు. It's not limited to John Wesley or Charles Finney or Charles Spurgeon. ఈ అద్భుతాలు కేవలం చార్ల్స్ స్పర్జన్ కి, చార్ల్స్ ఫిన్నీకి, జాన్ వెస్లీకి మాత్రమే పరిమితమైనవి కాదు. God wants this to be a reality in your life. దేవుడు ఆయన నీ జీవితంలో కూడా అదే విధంగా పని చేయాలని ఇష్టపడుతున్నాడు. But as long as you hold your sins dear to your heart, దేవుని బిడ్డలారా, నీ పాపాలని హృదయానికి దగ్గరగాను పెట్టుకున్నంత కాలం you cannot have this confidence, నీవు ఈ విధమైనటువంటి నమ్మకాన్ని కలిగి ఉండలేవు. and you cannot have power with God in prayer. నీవు దేవుని సన్నిధిలో ప్రార్థనలో శక్తిని, అధికారాన్ని కలిగి ఉండలేవు. It's not possible. అది సాధ్యం కాదు. You have to choose what you want. నీకు ఏమి కావాలో అది నువ్వు కోరుకోవాలి. You want the pleasures that your sins afford, నీ పాపాల ద్వారా కలుగుతున్నటువంటి ఆనందం నీకు కావాలా, or you want this confidence, assurance and power with God? లేక దేవుని సన్నిధిలో ఈ నమ్మకము, శక్తి, అధికారము, నిశ్చయత కావాలా? Do you want this beautiful life God wants you to live? దేవుడు నీకు ఇస్తున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి జీవితం కావాలా? This wonderful victorious life, ఈ అద్భుతమైనటువంటి విజయవంతమైనటువంటి జీవితం నీకు కావాలా? this glorious life filled with assurance of salvation, రక్షణ నిశ్చయతో నిండుకున్నటువంటి ఈ మహిమకరమైన జీవితం నీకు కావాలా? or you want that miserable life where you're wallowing in your sin like, you know, a sow wallows in dirt? లేకపోతే పాడైపోయినటువంటి జీవితాన్ని బురదలో పడిపోయినట్టుగా పాడు చేసుకున్నటువంటిదిగా ఉన్నటువంటి జీవితం నీకు కావాలా? What will you choose? దేన్ని కోరుకుంటావు? The glory God దేవుని wants to give you, దేవునికి ఇవ్వదలిచిన మహిమను కోరుకుంటావా? or the misery and pain that sin wants to give? పాపం ద్వారా నీకు కలుగుతున్నటువంటి ఆ భయంకరమైనటువంటి స్థితి, ఆ బాధను కావాలనుకుంటున్నావు? Do you want this great confidence that God hears and answers your prayer? దేవుడు నా ప్రార్థన విని జవాబిస్తాడన్నటువంటి ఆ గొప్ప నమ్మకం, విశ్వాసం నీకు కావాలా? Or you want to be there in doubt and questioning, always thinking what's going to happen to me? లేకపోతే నా ప్రార్థన దేవుడు వింటాడో లేదో అన్నటువంటి నిశ్చయత లేకుండా సందేహాలతో కూడిన జీవితం కావాలా? That heart full of doubts whether you're going to go to hell one day. నీ హృదయం అంతా సందేహంతో నింపబడి అసలు నేను పరలోకానికి వెళ్తానో లేదో అన్నటువంటి అనిశ్చయత కలిగి ఉండటం. Assurance of salvation is a beautiful thing. రక్షణ నిశ్చయత అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటిది. You cannot have it if you entertain sin in your life. నీ జీవితంలో పాపానికి అవకాశం ఇచ్చినంత కాలం నీవు ఆ నిశ్చయతను కలిగి ఉండలేవు. Confidence and power in prayer are wonderful things. ప్రార్థన జీవితంలో నమ్మకము, విశ్వాసం అనేటువంటిది అద్భుతమైనటువంటి విషయాలు. But you cannot have them if you entertain sin in your life. పాపాన్ని నీ హృదయంలో అనుమతిస్తే నువ్వు ఆ నిశ్చయతను, ఆ నమ్మకాన్ని కలిగి ఉండలేవు. Your conscience must be cleansed. నీ మనస్సాక్షి ఎల్లప్పుడూ శుద్ధిగా ఉండాలి. You must be washed in the blood of Jesus Christ. యేసు రక్తంలో నువ్వు కడగబడాలి. How can that happen? అదే విధంగా జరుగుతుంది. The same way we have seen yesterday how you can get your fellowship back with Jesus నిన్నటి Christ. దినాన మనం నేర్చుకున్నట్టుగా నువ్వు దేవునితో ఆయన సహవాసంలోనికి నువ్వు తిరిగి రాగలిగితే Exactly in the same way. అదే రీతిగా నువ్వు చేయాలి. You confess your నీ sins. పాపాలను ఒప్పుకోవాలి. You repent with godly sorrow. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖంతో పశ్చాత్తాపడాలి. You renounce those known sins. ఆ యొక్క నీకు తెలిసిన ఆ యొక్క పాపములన్నిటినీ నువ్వు వాటిని విడిచిపెట్టాలి. At that time the blood of Jesus Christ cleanses you from all sin. ఆ సమయంలో యేసు రక్తం నిన్ను ప్రతి పాపం నుండి పవిత్రపరుస్తుంది. Not only that, but look at Hebrews 9:14. అంత మాత్రమే కాకుండా ఇంకొక విషయాన్ని మనం చూద్దాం. హెబ్రీ 9:14 నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. The blood of Jesus Christ can purge your conscience from dead works. యేసు క్రీస్తు యొక్క రక్తము నీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును And help you to serve the living God. జీవముగల దేవుని సేవించడానికి నీకు సహాయం చేస్తుంది. Christian, you don't have to live a miserable life in sin. క్రైస్తవుడా, పాపములో నశించిపోయేటువంటి జీవితాన్ని జీవించాల్సిన అవసరం లేదు. If you do that, you're going to face the consequences. నువ్వు అదే విధంగా కొనసాగితే దానికి పరిణామాలను ఎదుర్కొంటావు. That's not what God demands from you. అది దేవుడి నీ యొద్ద నుండి కోరుకుంటున్నటువంటిది కాదు. He wants you to live a joyful, glorious, victorious Christian life filled with confidence and faith. గొప్ప నమ్మకము, విశ్వాసంతో నిండుకున్నటువంటి
సంతోషకరమైన ఆనందకరమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించాలని దేవుడు కోరుతున్నాడు. He wants you to have that assurance that if you die now, at this moment, you will go to heaven. నేను ఇప్పుడు చనిపోయినా నేను పరలోకానికి వెళ్తాను అన్న నిశ్చయత కలిగిన జీవితం నువ్వు కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. He wants you to have that power. He wants to give you that power and ఆ అధికారాన్ని, శక్తిని దేవుడు నీకు ఇవ్వాలని so ఆశపడుతున్నాడు. that you can wrestle in prayer, అలాగు చేయటి ద్వారా నువ్వు ప్రార్థనలో పోరాడగలవు. so that you can prevail in prayer. అలాగు పోరాడి దేవుని సన్నిధిలో నువ్వు గెలవగలవు. He wants you to be a great prayer warrior. Every Christian should be a great prayer warrior. మనమందరం ప్రతి క్రైస్తవుడు ప్రార్థన యోధులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. He wants to make you one. నీవు అలాంటి ప్రార్థన వీరుడిగా చేయాలని దేవుడు But ఇష్టపడుతున్నాడు. you see, when you sin, కానీ నువ్వు పాపం చేస్తే you grieve the Holy Spirit. నీవు పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నావు. You quench the Holy Spirit. పరిశుద్ధాత్మను ఆపివేస్తున్నావు. You lose your assurance. నీ నిశ్చయతను You పోగొట్టుకుంటున్నావు. lose your power and నీ confidence. శక్తిని, నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నావు. And you have nothing but misery. నీ జీవితంలో ఇక మరింత గందరగోళం, నాశనం తప్ప ఇంకేమీ ఉండదు. Let us pray silently a few minutes in our hearts. కొన్ని క్షణాలు మన హృదయంలో కనిపెడుతూ మౌనంగా ప్రార్థన చేశాం. If there is unconfessed sin in your life, దేని బిడ్డలారా, ఇంకా ఒప్పుకొనని పాపం ఏదైనా నీ హృదయంలో ఉంటే confess it right now. ఇప్పుడే వాటిని ఒప్పుకో. Confess it to Jesus Christ. యేసుక్రీస్తు ఎదుట వాటిని ఒప్పుకో. And say, Lord, I believe that your blood can cleanse me from the vilest of sins. ప్రభా, ఇదిగో నీ పరిశుద్ధమైన రక్తం నా ప్రతి భయంకరమైన పాపాన్ని కడిగి వేస్తుందని నమ్ముతున్నాను. Help me to repent with godly sorrow. దైవ చిత్తానుసారమైన దుఃఖముతో పశ్చాత్తాపడుటకు నాకు సహాయం For చేయి. grieving the Holy Spirit. పరిశుద్ధాత్మను దుఃఖపరిచినందుకు Help me to repent like David repented of his sin. దావీదు తన పాపమునకు ఏ విధంగా పశ్చాత్తాపడ్డాడో అలా పశ్చాత్తాపడుటకు సహాయం చేయి. Never to go back to that vomit ever again. మరలా ఏదైతే వాంతి చేశామో దాని ఎద్దుకు మరలా తిరిగి వెళ్లకుండా సహాయం చేయి. Help me to live a clean life washed in the blood of Jesus Christ. క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధమైన జీవితం జీవించుటకు సహాయం చేయండి. Help me to have that lofty and great life that you have designed for me. ప్రభా, మీరు నా కొరకు సిద్ధపరిచినటువంటి ఆ సంతోషకరమైన అద్భుతమైన జీవితాన్ని జీవించుటకు సహాయం A చేయండి. life full of faith and power. మరి విశ్వాసముతో, నమ్మకంతో ఉన్నటువంటి జీవితం. Would you pray that right now? ఆ విధంగా ప్రార్థించగలవా? Lord, I pray that